అంకుల్ నా ఫ్రెండ్ ఎందుకు ఏడిపించినా నీకు దెబ్బ పడాలా తప్పు కదా చేస్తా చంపేస్తా ఎందుకు వాళ్ళందరూ ఇట్లా ఎందుకు కొడుతురు అంటే ఆఫ్ చేసి చెప్తా ఇగో నువ్వే క్లాస్ విన్సి ఎల్కేజీ ఏ పేరు నీ పేరు నా పేరు విన్సికా గుడ్ గర్ల్ ఇగో స్కూల్కి వెళ్తావు కదా నువ్వు ఇటు చూడు మమ్మీ నీకు నువ్వు గుడ్ గర్ల్ కదా ఇటు చూడాలి ఫోన్ చూడొద్దు నేను చెప్తా నువ్వు గుడ్ గర్ల్ కదా నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్లో నీకు టాయిలెట్ వస్తే ఎవరు తీసుకెళ్తారు నిన్ను ఇప్పుడు ఆయమ్మ తీసుకెళ్తారు కదా అంకుల్ వాళ్ళు ఎవరైనా సెక్యూరిటీ వాళ్ళు అంకుల్ వాళ్ళు లేకపోతే సార్ వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు నేను వాష్రూమ్ కి తీసుకెళ్తే వెళ్ళొద్దు ఓకేనా చిన్న పాపది ఒక అంకుల్ డ్రైవర్ అంకుల్ ఉంటాడు కదా ఒక అంకుల్ వాష్రూమ్ కి తీసుకెళ్తా అని చెప్పి ఒక రూమ్ లోకి తీసుకొని పాప డ్రెస్ అంతా తీసేసి పాపను బాగా ఏడిపించినంట తెలుసా సుసు దగ్గర ఊకే చేయబెడుతున్నంట సుసుని అట్లా చెడ్డిపి టాయిలెట్ కి తీసుకెళ్తా అని చెప్పి పాప ఏమో నాకు టాయిలెట్ వస్తుంది అంకుల్ అని చెప్తే ఇంకా అంకుల్ ఏమో పాపని వాష్రూమ్ కి తీసుకెళ్తా అని చెప్పి ఒక రూమ్ లోకి తీసుకెళ్లి పాపని అట్లా ఏడిపించినంట తెలుసా నువ్వు ఎవరైనా నిన్న అంకుల్ వాళ్ళు కానీ ఎవరైనా వస్తారు కదా నువ్వు ఓన్లీ ఆయమ్మ పిలుస్తుంది కదా నీకు టాయిలెట్ వస్తే నీకు ఏమన్నా వామిటింగ్ వస్తే నీకేమన్నా అవుతుంది కదా అప్పుడు నువ్వు ఓన్లీ ఆయమ్మనే పిలవాలి ఆయమ్మని పిలవాలి లేకపోతే స్కూల్లో టీచర్ ఉంటది కదా గర్ల్ టీచర్ ఉంటది చూడు బాయ్స్ దగ్గరికి పోవద్దు గర్ల్ టీచర్ ఉంటది కదా ఆ టీచర్ ని మాత్రమే పోయి మేడం నాకు టాయిలెట్ వస్తుంది వాష్రూమ్ వస్తుంది అని చెప్పి నువ్వు ఆయమ్మని తీసుకొని పోవాలి ఆయమ్మ లేకపోతే ఎవరిని అడగాలి స్కూల్ టీచర్ని అడగాలి టీచర్ అంటే ఎవరు టీచర్ అంటే గర్ల్ టీచర్ ఉంటది కదా గర్ల్స్ నువ్వెవరు గర్ల్ కదా నేను గర్ల్ కదా అట్లా గర్ల్ టీచర్ ఉంటది కదా ఆ గర్ల్ టీచర్ ని మాత్రమే పోయి నేను వాష్రూమ్కి వెళ్తా అని అడగాలి నువ్వు ఎవరైనా అంకుల్ వాళ్ళు చాక్లెట్ ఇట్లా ఇచ్చి నేను ఎత్తుకుంటారు కదా నీకు చాక్లెట్ ఇస్తుందా అని ఎవరైనా అంకుల్ వాళ్ళు పిలిస్తే పోవద్దు సరేనా ఇప్పుడు అంకుల్ ఏం చేయాలి చెప్పు అంకుల్ పాపని అట్లా ఏడిపించింది కదా అంకుల్ ఏం చేయాలి అంకుల్ని కొడతావా ఇట్లా కొడితే అంకులు గట్టి కొట్టాడు ఇట్లా కొట్టాడు గట్టి కొట్టాడు చూడు ఫ్రెండ్ని కట్టింది కదా అప్పుడు పాపని వాష్రూమ్ నేను తీసుకెళ్తా అంటే రూమ్ లో తీసుకెళ్లి డస్టిపేసి అన్ని కొట్టేసి ఏడిపించింది అందుకు అంకుల్ ఏం చేయాలి కొట్టి 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 చంపేయాలి అట్లా చేయడం తప్పు కదా విన్సి అంకుల్ నా ఫ్రెండ్ ఎందుకు ఏడిపించినా నీకు దెబ్బ పడాలా చీపుతోని ఏం తప్పు చేసింది నా ఫ్రెండ్ ఏం తప్పు చేసింది ఎందుకు చేసినావు నా ఫ్రెండ్ ఎందుకు ఏడిపించినావు నిన్ను కొట్టి కొట్టి చంపి చంపి కొట్టు నా ఫ్రెండ్ పాపం కదా అది చేయొచ్చా తప్పు కదా చేస్తా చంపేస్తా హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఈ పాప ఒక ఎల్కేజీ నా పాప అన్నమాట సో నేను ఈ పాపకి ఈ ఏజ్ లో ఈ టైంలో చెప్పాల్సిన మాటలు కాదు ఈ టైంలో చూపించాల్సిన వీడియో కూడా కాదు కాకపోతే మన సమాజం ఆ రేంజ్ కి అసలు ఆ స్టేజ్ కి తీసుకొచ్చిన విషయం అనమాట ఇది సో అసలు ఈ పిల్లకి అసలు నేను ఈ వీడియో చూపించాల్సిన టైం నాకు చూపియొద్దు అని అనుకున్నాను కానీ ఇప్పుడు ఆ పాపకు జరిగినట్టే నా పాపకు కూడా జరగదన్న గ్యారంటీ అయితే అస్సలు లేదు కాబట్టి అసలు ఈ వీడియో చూపియొద్దు అనుకున్నాను కానీ నేను చూపించి అసలు చెప్పాల్సిన మాటలు కూడా కాదు అవి సో ఓన్లీ మనం ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దమ్మా అని అంతే చెప్పే స్టేజ్ అనమాట ఇది కానీ ఎవరు వాష్రూమ్ కి తీసుకెళ్లకు సుసు దగ్గర చేయబెడతారు అలాంటివి అసలు చెప్పాల్సిన మాటలు కాదు సో నా పాపకు నేను ఇలా చెప్పాను పబ్లిక్ రియాక్షన్ అనమాట ఆ వీడియో చూసి అసలు ఆ పాపకు జరిగినందుకు నా రియాక్షన్ ఇలా ఉంది నేను కోరుకునేదంటే ఏంటంటే ప్రతి ఒక్క తల్లి తన పిల్లలకి ప్రతి ఒక్కటి నేర్పించాలి కాబట్టి నేను చెప్పాను ఏమైనా తప్పుగా ఉంటే నాకు క్షమించండి అట్లా చెప్పాల్సిన విషయం కాదని మీరు అనుకోవచ్చు కానీ ఎందుకో నాకు చెప్పాలనిపించింది ఇలా చెప్పడమే కరెక్ట్ అని నాకు అనిపించింది
ఆ డ్రైవర్ని మాత్రం విడిచిపెట్టేది అస్సలు లేదు. అసలు వాడిని అయితే నడి రోడ్డు మీద ఉరి తీయాలని నేను కోరుకుంటున్నాను. నేనే కాదు, ప్రతి ఒక్క తల్లి కోరుకునేది అదే. వానికి 20 ఏళ్ల జైలు శిక్ష వేయడం వల్ల నష్టమే. ఎందుకంటే 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ తల్లిదండ్రుల్ని మళ్ళీ వచ్చి వాళ్ళ పైన కక్ష తీర్చుకోవడాన్ని, ఆ పాప పైన కక్ష తీర్చుకోవడాన్ని నమ్మకం అయితే ఏమీ లేదు. సో అందుకని నేనైతే వాని నడి రోడ్డు పైన ఉరి తీయాలని కోరుకుంటున్నాను. వాడిని ఉరి తీయడం వల్ల ఇంకా వేరే ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు, వాళ్ళకు కూడా ఒక సమాధానం ఇచ్చినట్టు మనము. సో అందుకని ఈ వీడియో తీసాను.